చెంచల్గూడ జైల్ విజిటర్ గ్లాస్ వెనకాల ఒక కుర్రాడు కూర్చున్నాడు. ఐఐటి చదువు, కోట్లలో ప్యాకేజ్. ఏడ్చుకుంటూ ఒక మాట చెప్పింది. ఐపీఎస్ చట్టం మాత్రం వీటి గురించి కనీసం కనికరం చూపెట్టదు. ఇది చట్టం దృష్టిలో ఒక హై ప్రొఫైల్ డెత్ వారెంట్. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇండియాలో గంజాయి అనేది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ కి యూజ్ చేసే ఒక ఇంగ్రీడియంట్ గా పరిగణించబడింది. కానీ ప్రతి స్టూడెంట్ అడిగే ప్రశ్న, సార్ ఒక జాయింట్ తోటి దొరికితే జీవితం మొత్తం అల్లకల్లోలం అయిపోతుందా? చట్టంలో ఒక లీగల్ విండో ఉంది. ఎవరు బెస్ట్ పోలీస్ ఆఫీసర్ వరల్డ్ లో? రాత్రిపూట పోలీసులు మిమ్మల్ని ఆపారా? టోటల్ ఇమ్యూనిటీ, నీ పైన కేసు ఉండదు, రికార్డ్స్ లో యూ విల్ బి క్లీన్. కానీ పోలీస్ ని ఆపినప్పుడు మీరు చేయాల్సిన 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ఒకరోజు చెంచల్గూడ జైల్ విజిటర్ గ్లాస్ వెనకాల ఒక కుర్రాడు కూర్చున్నాడు. ఐఐటి చదువు, కోట్లలో ప్యాకేజ్. ఏడ్చుకుంటూ ఒక మాట చెప్పిండు. ఆ మాట విన్న తర్వాత ఒక్క నిమిషం ఊపిరాగిపోయినంత పని అయింది. వాడు అన్నాడు, అది నాలుక మీద పెట్టుకోగానే సార్ ప్రపంచం ఆగిపోయింది. నేను గాలిని వీడ్చుకుంటలే సార్, గాలిని తాగుతున్నా. నా కళ్ళ ముందు మొత్తం రంగులు. అవి రంగులు కాదు సార్, రంగులు పాడుతున్నాయి. గోడకేసిన పెయింట్ మొత్తం కరిగి ప్రవహిస్తుంది సార్. అక్కడ సమయం ఉండదు. ఒక్క నిమిషం 1000 సంవత్సరాలతో సమానం. ఆ 6 గంటలు సార్, నేను మనిషినే కాదు సార్, నేను ఒక నక్షత్రాన్ని. విశ్వమంతా నాలోనే ఉందన్నట్టు అనిపించిండే సార్. కానీ ఆ నక్షత్రం కాస్త ఇప్పుడు చర్లపల్లి జైల్లో ఖైదీన అయిండు. ఈ రోజు మనం తోలు ఒల్చబోతున్న చట్టం ఎన్డీపీఎస్ యాక్ట్ 1985. ఇది చట్టం కాదురా బాబు, ఇది ఒక ఉచ్చు. 83 సెక్షన్లు అంటే 83 తీగలతోటి అల్లిన ఒక ఉచ్చు. నీ కింద టైట్ రోప్ ఉంది అన్నమాట. మనం గంజాయి గురించి మాట్లాడే ముందు అసలైన రాక్షసుల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎన్డీపీఎస్ చట్టం మాత్రం వీటి గురించి కనీసం కనికరం చూపెట్టదు. హెరాయిన్, ఓపియం, నల్ల మందు నుంచి తీసిన ఒక విషం. దీనికి శిక్షలు చాలా కఠినం. 1 గ్రామ్ ఇటు అటు అయినా నీ జీవితం మొత్తం తలకిందులైపోతుంది. కొకైన్ ఎలీట్ పార్టీలో యూజ్ చేసే పౌడర్ కాదు, ఇది చట్టం దృష్టిలో ఒక హై ప్రొఫైల్ డెత్ వారెంట్. క్రిస్టల్ మెత్ ఒక మనిషి మెదడుని పిండేసే ఒక సింథటిక్ డ్రగ్. ఎండిఎంఏ అండ్ ఎల్ఎస్డి ఇవి పార్టీ డ్రగ్స్ లేదా సైక్డిలిక్స్ అంటాము. ఇవి అతి ప్రమాదకరమైన డ్రగ్స్. ఎంత వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక్క ఎల్ఎస్డి పేపర్ బరువు ఎంత అనుకుంటున్నారు మీరు? ఒక చిన్న గోధుమ గింజతో సమానం. 0.1 గ్రామ్ తో మీరు దొరికినట్లయితే ఇంటర్నేషనల్ పెడ్లర్ లాగా ముద్ర వేయబడతారు. యూ విల్ బికమ్ ద మెక్సికన్ ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ విత్ 0.1 గ్రామ్ ఆఫ్ ఎల్ఎస్డి పేపర్. ఇండియా అంటే ఒక కల్చర్, ఒక సివిలైజేషన్, ఒక మెడికల్ అడ్వాన్స్మెంట్. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇండియాలో గంజాయి అనేది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ కి యూజ్ చేసే ఒక ఇంగ్రీడియంట్ గా పరిగణించబడింది. కానీ 17 జూన్ 1971లో భారతదేశం వార్ ఆన్ డ్రగ్స్ అనే పేపర్ మీద సంతకం పెట్టింది. తదుపరి దానికి సంబంధించిన చారిత్రాత్మక చట్టాలు ఎన్నో మారాయి. ఒకే ముక్క నువ్వు తాకే భాగాన్ని బట్టి నీ జాతకం మారుతుంది. ఆకు, లీఫ్, ఇది బాంగ్గా లేదా గుడ్లో పంచే ప్రసాదం లాగా యూజ్ చేస్తారు. ఇది మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ లో లీగల్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. ఈ చెట్టులో పువ్వు అనేదే మేజర్ డ్రగ్. దీని గంజాయి అంటాం. ఇది ఇల్లీగల్. ఒకవేళ నువ్వు పువ్వుని కన్జ్యూమ్ చేయడం కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ చేయడం కానీ పెడ్లర్ గా మారినవు అని అంటే 10 నుంచి 20 సంవత్సరాలు చిప్పకూడు కన్ఫామ్. రేసిన్, దీని చెరస్ అంటారు లేకపోతే హ్యాష్ అంటారు ప్రాంతాలను బట్టి. ఇది మహాపాపం. అయితే చట్టంలో ఒక లీగల్ విండో ఉంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ఇక్కడ ఏం చెప్తుందనంటే THC టెట్రా హైడ్రో కెనబినో అనేది 0.3% మాత్రమే ఉన్న దాంట్లో నుంచే మనం మెడిసినల్ యూస్ కి వాడొచ్చు అని చెప్పి. అండ్ అదే విధంగా ఇప్పుడు మనకు బయట కనిపిస్తున్న
ఉంటాయి కన్జ్యూమ్ చేసే గంజాయి ప్యాకెట్లు. అందులో 15-20% ఈ THC ఉంటుంది. చాలా మంది డిఫెన్స్ తీసుకుంటూ ఉంటారు. ఏంటనంటే గంజాయి అనేది ఒక మెడిసినల్ వాల్యూ. సో నాకు లంగ్స్ ప్రాబ్లం ఉన్నా, లివర్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మతిమరుపు ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, ఏది ఉన్నా గానీ వన్ ఎండ్ టు ద సొల్యూషన్ ఈస్ గంజాయి అని చెప్పి. బట్ THC అనేది మనకు నష, మనను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయేది THC. బట్ గంజాయిలో ఉన్న మెడిసినల్ వాల్యూ మాత్రం ఉండేది CBD. సో మీకు ఎక్కువ నష ఎక్కడానికే సింథటిక్ ఫ్లేవర్ తోటి మరి ఇప్పుడు న్యాచురల్ గా పండే గంజాయిలో ఈ టెట్రా హైడ్రో కెనబినో అనేది పర్సెంటేజ్ కూడా 15-20% కంటే మరి ఇంక్రీజ్ చేస్తున్నారు. అది మందు కాదు మందు బాబులు, అది ఒక మృత్యు. ప్రతి స్టూడెంట్ అడిగే ప్రశ్న, సార్ ఒక జాయింట్ తోటి దొరికితే జీవితం మొత్తం అల్లకల్లోలం అయిపోతుందా? ఒక్క జాయింట్ సార్, ఒక్కటి అని చెప్పి. ఇక్కడ లాకి ఎమోషన్ ఉండదు, ఎంత క్వాంటిటీ అనేదే చట్టానికి ముఖ్యం. ఈ 21వ శతాబ్దంలో చిన్న పాపను అడిగిన ఎవరు బెస్ట్ పోలీస్ ఆఫీసర్ వరల్డ్ లో అంటే షీ విల్ సే వన్ ఆన్సర్, మొబైల్ ఫోన్ అని చెప్పి. సెక్షన్ 29 కాన్స్పిరసీ. మీరు వాట్సాప్ లో స్టఫ్ అని పంపించిన మెసేజ్, లేదు అంటే స్నాప్చాట్ లో ఫోటో పంపించిన, యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ కాన్స్పిరేటర్, హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ ఈచ్ అదర్ అని చెప్పి. ఇద్దరు కలిసి గంజాయి కొట్టిరని అర్థం కాన్స్పిరేటర్ అంటే. అదే విధంగా సెక్షన్ 27A ఫైనాన్సింగ్, దాని ఏమంటాం అంటే డ్రగ్ ఫైనాన్సింగ్ అంటాం. నీకు అలవాట్లేదు గంజాయి తాగు, కాకపోతే నీ దోస్తు అడిగిండి 500 రూపాయలు కావాలి కాక, గంజాయి కొనాలి, గంజాయి ప్యాకెట్ కొనాలని చెప్పి నువ్వు గూగుల్ పే పంపించినావు, నీ గూగుల్ పే హిస్టరీ విల్ బికమ్ యువర్ డెత్ వారెంట్. మీరు అక్కడ గంజాయి కన్జ్యూమ్ చేయకపోయినా మిమ్మల్ని డ్రగ్ ఫైనాన్సర్ గా ఒక స్టాంప్ వేయడం జరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కన్ఫెషన్. మీరు గంజాయి కొడుతూ ఎక్కడ దొరికినా మొదటగా పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. ఏ బాబు ఏం జరిగిందో చెప్పేసి, ఇక అది కేసు పెట్టము, కేసు ఫైల్ చేయము, కోర్టుకు తిరగాల్సిన అవసరం లేదు, నీకు శిక్ష పడదు, నువ్వు చెప్పేస్తే వదిలేస్తామని అంటారు. అవును, అది చెప్పినా మీకు కోర్టులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. బికాస్ కన్ఫెషన్ ఇన్ పోలీస్ స్టేషన్ విల్ హ్యావ్ జీరో వాల్యూ. సో అది ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ వైట్ పేపర్ మీద మీరు సంతకం పెట్టినట్లయితే మీ డెత్ వారెంట్ మీద మీరే సంతకం పెట్టినట్లు అవుతుంది. రాత్రి పూట పోలీసులు మిమ్మల్ని ఆపారా? ఏ దిగు 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 బే, ఫస్ట్ దిగు, బండి దిగు, చెక్ చేయాలి అని అన్నాడా? అన్నప్పుడు మీరు వాడాల్సిన సెక్షన్ 50 ఆఫ్ ద యాక్ట్. ఎవరికి ఏ పోలీస్ ఆఫీసర్ ఆఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ ర్యాంక్ ఒక మ్యాజిస్ట్రేట్ ముందు లేదా గెస్టెడ్ ఆఫీసర్ ముందు, వీళ్ళిద్దరి ముందే నీ బాడీని చెక్ చేసే ఆపర్చునిటీ ఒక పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చింది. అంతేగాని ఒక ర్యాండమ్ గా, ఒక ఆర్బిట్రారీగా, ఒక సూపర్ మ్యాన్ పవర్ తోటి పోలీస్ ఆఫీసర్ మీ మీద చెయ్యి వేయలేడు. ఈ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మీ బాడీ మీద ఎలాంటి డ్రగ్స్ ప్లాంట్ చెయ్యకుండా కాపాడుకునే అవకాశం ఇస్తుంది. సెక్షన్ 52A ఆఫ్ ద యాక్ట్ చాలా ఇంపార్టెంట్ యాక్ట్. ఒకవేళ నువ్వు పట్టుబడ్డావు అండ్ నీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తాన్ని ఫోటో తీయడము, నిన్ను ఫోటో తీయడము, శాంపుల్ తీసుకోవడము, దాంతో పాటు మిగతా క్వాంటిటీని సీజ్ చేయడము, ఇవన్నీ మనం టీవీలో చూస్తుంటాము జరుగుతున్న విషయాలు. కానీ సెక్షన్ 52A ఏమని చెప్తుంది అని అంటే ఒక మ్యాజిస్ట్రేట్ ముందే ఫోటోలు తీసుకోవాలి, ఒక మ్యాజిస్ట్రేట్ ముందే శాంపుల్ కోసం లీస్ట్ క్వాంటిటీ తీసుకోవాలి, ఒక మ్యాజిస్ట్రేట్ ముందే దాన్ని సీజ్ చేయాలి అని చెప్పి. సో ఒకవేళ దీనికి విరుద్ధంగా ఏమన్నా జరిగితే మీకు ట్రయల్ లో అక్విటల్ రావడం మాత్రం కన్ఫర్మ్. సెక్షన్ 64A NDPS యాక్ట్ అనగానే ఒక రాక్షసపు చట్టం అని మనకు తెలుసు. కానీ ఈ చట్టానికి కూడా ఒక హార్ట్ ఉందా, ఒక మనసు ఉందా అంటే అవును అని అనొచ్చు. ఎందుకంటే ఒకవేళ ఒక పర్సన్ డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యిండు, ఒక చిన్న క్వాంటిటీ తోటి దొరికిండు అన్నప్పుడు నువ్వు నిజం చెప్పు కోర్టుకొచ్చి, అవును సార్ నేను డ్రగ్స్ కి అలవాటైనా, చిన్న క్వాంటిటీకి అలవాటైనా, నేను డ్రగ్స్ మర్చిపోలేకపోతున్నా అన్నప్పుడు కోర్ట్స్ రీహాబిలిటేషన్ సెంటర్ కి పంపిస్తుంది. సో ఆ డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్ళి నువ్వు ఆ ఉన్న కోర్స్ ని కంప్లీట్ చేస్తే యూ విల్ హ్యావ్ ద టోటల్ ఇమ్యూనిటీ. నీ పైన కేసు ఉండదు, రికార్డ్స్
లో యూ విల్ బి క్లీన్. కానీ ఇక్కడ షరత్ ఏంటనంటే ఇది ఒకేసారి వచ్చే గోల్డెన్ ఆపర్చునిటీ. ఫైనల్ వర్డిక్ట్. పోలీస్ ని నాపినప్పుడు మీరు చేయాల్సిన 3 విషయాలు. డోంట్ రన్. అక్కడి నుంచి పారిపోకండి. పారిపోయినట్టయితే కన్క్లూజివ్ గా నువ్వే తప్పు చేసినావు అని చెప్పి పోలీసులు అనుకుంటారు. రెండోది అతి ముఖ్యమైన విషయం, పదాల స్పష్టత. అవును సార్ నేను వాడుతున్నా, కాదు సార్ నేను నా దోస్తుకి ఇస్తున్నా అనే 2 పదాలలో 10 సంవత్సరాల డిఫరెన్స్ పనిష్మెంట్ ఉంటుంది. అండ్ మూడోది సెక్షన్ 27 బ్లడ్ టెస్ట్. నీ దగ్గర ఫిజికల్ గా డ్రగ్స్ దొరకకపోయినా నీ బెడ్ లో మాత్రము డ్రగ్ ట్రేసెస్ అయితే బయటపడతాయి. అప్పుడు యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ అ అఫెండర్. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటనంటే ఏ డ్రగ్ అయినా మీకు నష ఇస్తుంది. యూ విల్ బి ఇన్ టు ద ట్రాన్స్, యూ విల్ బి ఇన్ టు ద ఎస్టసీ ఆఫ్ థాట్స్ అండ్ బ్లిస్ఫుల్నెస్ ఆఫ్ లైఫ్. కానీ అది మీ ఫ్యామిలీకి ఒక ట్రాజెడీ. ఒక 10 grams ఆఫ్ డ్రగ్స్ తోటి నీ పాస్పోర్ట్ సీజ్, నీ కెరియర్ ఫినిష్. భయం నీ శత్రువు, నాలెడ్జ్ నీ బెయిల్. కేస్ ఈస్ అడ్జర్న్.